ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎంత ఉప్పు రోజు తింటున్నాం తెలుసుకోబోతున్నాం. మన శరీరానికి బ్రతకటానికి ఉప్పు కావాలి. ప్రతి జంతువు బ్రతకటానికి ఉప్పు కావాలి. కానీ ఆ ఉప్పు మనం బయట నుంచి వేసుకోవటానికి అలవాటు పడ్డాం. మరి జంతువులు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జీవనం సాగిస్తున్నాయో కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ జంతువు బయట నుంచి ఉప్పు వేసుకోదు. మరి వాటికి ఎక్కడి నుంచి ఉప్పు వస్తుంది? ప్రతి ఆహారంలోనూ సహజంగా ఉప్పు ఉంటుంది. కొంచెం తక్కువ మోతాదులో ఉండొచ్చు, కొన్నిట్లో మధ్యస్థంగా ఉండొచ్చు, కొన్నిట్లో ఎక్కువగా ఉండొచ్చు. ఆ ఎక్కువగా ఉన్న ఆహారాలంటే ఆకుకూరలు, కొబ్బరి నీళ్ళు, ఆవు పాలు, ఇలాంటివి చూడండి. ఆవు పాలు ఉప్పగా ఉంటాయి, కొబ్బరి నీళ్ళు ఉప్పగా అనిపిస్తాయి. ఆకుకూరలు వండినప్పుడు మీరు రుచి కోసం ఉప్పు వేయాలంటే కొంచెం ఉప్పు వేస్తేనే టేస్ట్ వచ్చేస్తుంది. అదే కందిపప్పులోనూ ఇతర కూరగాయల్లో ఉప్పు వేయాలంటే ఎక్కువ ఉప్పు పడుతుంది. అందుకని ఇట్లా ఆహారాలన్నిట్లోనూ సాల్ట్ ఉంటుంది. అన్ని జంతువులు ఆ ఆహారాలని తినాల్సిన వాటిని యథావిధిగా బాగా తినేస్తున్నాయి కాబట్టి వాటికి ఉప్పు బయట నుంచి అసలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా అదే సరిపోతుంది. మన మొక్కలమే అలా తింటలేదు కాబట్టి ఇక ఉప్పు లోపం రాకూడదని ఉప్పు వేసుకోవటాన్ని మందులాగా అలవాటు పడ్డ మనము ఆ ఉప్పు టేస్ట్గా ఉందని ఇక మందులాగా త్రాగాల్సిన అవసరాన్ని తీసుకుని ఇక తినటానికి అలవాటు పడ్డాం టేస్ట్గా ఉందని. అందుకని రుచిని దృష్టిలో పెట్టుకుని ఆ ఉప్పును విపరీతంగా వాడేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఎంత ఉప్పు తింటున్నామంటే, ఉప్పు మీరెవరన్నా శరీరానికి అవసరం కాబట్టి అవసరం కోసమని వేస్తున్నామని వంటల్లో వేస్తున్నారా చెప్పండి? గుండెల మీద చేసుకుని ఇటు తినేవారు కానీ ఇటు పొయ్యి మీద వంటలు చేసే ఆడవారు కానీ ఒక్కళ్ళన్నా ఆలోచించండి. శరీరానికి ఉప్పు అవసరం కాబట్టి మేము వంటల్లో ఉప్పు వేస్తున్నాం అనే భావంతో ఉప్పు వేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారా? ఒక్కళ్ళు కూడా ఉండరు. టేస్ట్గా ఉంది కాబట్టి, అది లేకపోతే మనం తినలేం కాబట్టి దానికోసం ఉప్పు వేస్తున్నామని వేసుకుంటున్నాం. రుచి కోసం మనం వాడుతున్నాం. ఎంత ఉప్పు వాడాలి? పుస్తకాల్లో ఎంత ఉందండి? 5-6 గ్రాముల ఉప్పు మించి తినకూడదని ఉంది. కానీ మనం ఇప్పుడు ఇది 70-80 ఏళ్ళ నాడు 100 ఏళ్ళ నాడు రాసిన పుస్తకాల్లో లెక్కలు. ఆ రోజుల్లో మనుషులను దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లో వేసిన లెక్కలు ఇవి. కానీ ఈ రోజుల్లో మనిషికి ఆ రోజుల్లో పనులకి ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు సీనియర్ కార్డియాలజిస్టులు మన ఆంధ్రాలో బీపీలు, గుండె జబ్బులు ఇలాంటివి రాకూడదంటే ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకోవాలో చెప్పండి అని ఎప్పుడన్నా అడిగితే పబ్లిక్ అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా డాక్టర్స్ టీవీల్లో కానీ పేపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే 1 గ్రాము ఉప్పు మించి మీరు బయట నుంచి వేసుకోకుండా ఉంటే సరిపోతుందని ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు. వెనకటి రోజులు 5-6 గ్రాములు. కానీ ఈ రోజుల్లో మనకి 1 గ్రాము ఉప్పు మించి బయట నుంచి వేసుకోవద్దు. 1 గ్రాము ఉప్పు అంటే ఎంత అండి? ఒక గండజేమలు 1-2 ఉంటే ఎంత ఉంటుందండి? అయితే 2 వేళ్ల మధ్యలో పట్టుకున్నారనుకోండి పసుపు, ఎంత పడుతుందండి? అది 1 గ్రాము ఉప్పు అంటే. ఇప్పుడు కార్డియాలజిస్టులు చెప్పేది కూడా అంతకంటే ఉప్పు తినకండి రోజులో అని చెప్తున్నారు. కొంచెం వేసుకోండి అంటారు డాక్టర్లు అందరూ. మజ్జిగన్నంలో మానేయండి, కూరల్లో కొంచెం ఉప్పు వేసుకోండి అని అందరూ చెప్తారు. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు ఉప్పు వేసుకోండి, మీరు ఎంతైనా ఉప్పు తినండి, మీకు ఇష్టం అంటున్నారు కదా. మీరు గ్రాములు తింటారో కేజీలు తింటారో మాకు అనవసరం, మాకు ఏం ఇబ్బంది లేదండి, మీకు ఏ జబ్బులు వచ్చినా మేము మందులు ఇస్తాంగా తగ్గిపోతాయి అని ఒక డాక్టర్ని చెప్పమనండి. ఎవ్వరు చెప్పరు. ఉప్పుని తగ్గించండి, బాగా మజ్జిగనలో మానండి, నిలవ పచ్చడి మంచిది కాదు, ఉప్పు ఎక్కువ వేసిన చిప్స్ కానీ ఊరు మిరపకాయలు కానీ ఇలాంటివి అప్పడాలు కానీ ఎక్కువ తినకండి అని చెప్తారు. ఎందుకు అంటే ఎక్కువ సాల్ట్ వెళ్ళిపోతుంది. మనకి ఎంతెంత సాల్ట్ వెళుతుంది అంటానికి ఆడవారి ఇంట్లో చాలామంది ఏం చెప్తారంటే, మేము ఈ మధ్య చాలా తగ్గించేసామండి అసలు అంటారు. సరే, తగ్గించే వేశారు. ఇప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లా చేసుకుంటారు. అందులోకి ఉప్పు వేయాలి. 3 పిండిల్లో ఉప్పు పడుతుంది. నెక్స్ట్ చట్నీ చేశారు, ఉప్పు వేయాలి. కొంచెం వేసేది మీరు. సాంబార్ కాశారు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ, ఉప్మా, చట్నీ, సాంబారు ఉంది మీకు ఈరోజు. చూడండి, 4 ఉప్పు వెళ్ళింది. 4 ఇంతంతే. నెక్స్ట్ మధ్యాహ్నం 2-3 కూరలు, అంటే 2 కూరలు, ఒక సాంబారు,
ఇంకోటి ఏదన్నా పప్పు ఇట్లా వండుకుంటారు. మూడిట్లో ఉప్పు. ముస్లిమ్స్ అయితే అన్నంలో కూడా ఉప్పేస్తారు. ప్లస్ అట్లా కూడి. ఈ మధ్యలో భోజనంలో నిలవ పచ్చడి ఒకటి. టేబుల్ మీద ఒకటి ఉంటుంది ఆవకాయ కానీ అది కొంత. ఈ కూరలన్నిట్లో ఎంత వెళ్తుందో ఆ ఒక్క పచ్చళ్ళు అంత వెళ్తుంది. ఇక సాయంకాలం 5-6కి బజ్జీ, సమోసా, చాట్, కట్లెట్, పానీపూరి, పకోడీ ఇట్లాంటి ఏవి తీసుకున్నా అందులో పెడుతుంది. చట్నీ తింటే అందులో పెడుతుంది. ఇట్లా మళ్ళీ 2-3 ఐటమ్స్లో సాల్ట్ వెళ్తుంది. ఒక రకం తిని ఆగం కదా, 2-3 రకాలు ఈ రోజుల్లో. రాత్రికి చూస్తే 3-4 రకాల ఐటమ్స్, కాస్త అప్పడాలు, వడియాలు, ఊరుమిరపకాయలు, మరి నిలవ పచ్చళ్ళు, ఫ్రైడ్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్లో మరి పలావులు, ఫ్రైడ్ రైస్లు అంటే అన్నంలో కూడా ఉప్పు ఎక్కువ వెళ్ళిపోతుంది ఇక్కడ. ఇన్ని రూపాయలు చూస్తే రోజుకు 15-20 ఐటమ్స్లో మీకు ఉప్పు వెళుతున్నది. అన్నిట్లో వేసింది మీరు కొంచెమే, కానీ ఇన్ని ఐటమ్స్ మీద ఎంత అవుతున్నది ఉప్పు ఆలోచించండి. మీరు తగ్గించారు, చాలా మారారు, మంచిదే. కానీ ఇంకా మరి రోగాలు ఎందుకు వస్తున్నాయి? మీరు తగ్గించినందుకు కొత్త రోగాలు ఆగాయా? వచ్చిన రోగాలు ఏమైనా మందులు లేకుండా పోయాయా? మరి ఏమీ పోలేదు. అంటే మనం తినేది ఎంత ఎక్కువ ఆలోచించుకోండి. మరి ఎంత ఉప్పు తింటున్నామంటే ఈ రోజున మనము బాగా హై బీపీలు వచ్చి కిడ్నీ సమస్యలు వచ్చిన వారు 4-5 గ్రాములు ఉప్పు తింటున్నారండి, తగ్గించుకుని కొంచెం వేసుకొని 1-2 ఆటలు. ఇక మిగతా వాళ్ళు 10 గ్రాములు 15 గ్రాములు బాగా తగ్గించి తినేవాళ్ళ విషయం ముందు జాగ్రత్త చర్య అంటే. ఇక మామూలుగా ఏ అనుమానం లేకుండా తినేవారికి 20 గ్రాములు 30 గ్రాములు 40 గ్రాములు సాల్ట్ దాకా యావరేజ్న మనుషులు తింటున్నారు. ఇక పొలాలు వెళ్ళి పని చేసుకునే కూలి పని చేసుకునే వాళ్ళు అయితే మజ్జిగనంలో ఇంత వేసేసుకుంటారు పాపం వాళ్ళు. పచ్చళ్ళు అంత పచ్చడి వేసుకుని అన్నంలో కలుపుకు తినేస్తుంటారు. ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు బాధపడతారు, ఏడుస్తారు. కానీ తినేటప్పుడు ఎవ్వరికీ పాపం అలాంటి వారికి అసలు ఆలోచనే రాదు. మరి ఇట్లా చూస్తే 30-40 గ్రాములు ఉప్పు తింటున్నాం. ఇప్పుడు 1 గ్రాము ఉప్పు తినండి బయట నుంచి తింటే అని చెప్తుంటే 30-40 గ్రాములు ఉప్పు తింటున్నామంటే ఏమవ్వాలండి? సరే, కేవలం ఈ వండుకునే వంటల్లోనేనా ఉప్పు వేసుకునేది మనిషి? ఉప్పు టేస్ట్గా ఉంది కదా, అందుకని అన్నిట్లో ఎందుకు వేయకూడదని ఆలోచన మనకి. అందుకని జాంకాయ తింటే మధ్యలో 4 చీలికలు చీల్చి చక్కగా అందులో ఉప్పు కారం పెట్టి తింటాం. ఎంత బాగుంటుందో జాంకాయ ఉప్పు కారం పెడితే. మొక్కజొన్న కండికి మళ్ళీ ఉప్పు పెడితే ఇంకా బాగుంటుంది అది. మామిడికాయ ముక్కలు చక్కగా రోడ్డు మీద 4 చీలికలు అట్లా కట్ చేసి ఉప్పు కారం పెట్టి ఇట్లా పెడితే వెళ్ళే వాళ్ళందరికీ సొంగలు కారుతాయి. వాటిని చూసేసరికి ఆపబుద్ధి కాదు ఇక, అలా తినేస్తాం. మరి ఎంత ఉప్పు? నేరేడుకాయల్లో ఉప్పు నంచుకు తింటున్నారు, పుచ్చకాయ ముక్కల మీద ఉప్పు, బత్తాయి రసంలో కూడా ఉప్పు వేసి అమ్ముతున్నారు ఈ మధ్య. మజ్జిగ తాగితే ఉప్పు, లస్సీల్లో ఉప్పు, స్వీట్స్ తయారు చేస్తుంటే ఉప్పు, బేకరీ ప్రోడక్ట్స్ మీరు 10 రకాలు కొనుక్కుంటే 10లోనూ ఉప్పు ఉంటుంది, బిస్కెట్స్లో ఉప్పు. ఇట్లా ఏది తీసుకున్న అన్నిట్లో ఉప్పు రుచిగా ఉందని వేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతామండి? ఎంతంత సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుందో జబ్బులు వచ్చే పర్సంటేజ్ అంత ఎక్కువ ఉంటుంది. సాల్ట్ ఎక్కువ తినేవారు క్యాన్సర్లు వస్తాయని ప్రూవ్ అయ్యింది. దుబాయ్లో సాల్ట్ ఎక్కువ తింటారు అన్ని దేశాలతో పోలిస్తే. ఎక్కువ పక్షవాతాలు దుబాయ్లో, ఉప్పు వల్లే పక్షవాతాలు వస్తాయి. హై బీపీలు, గుండె జబ్బులకి అతి ముఖ్యమైన కారణం సాల్ట్. మనము తినేది ఇంత ఇబ్బంది కలిగించే, ప్రాణంతో చెలగాటమాడే పాయిజన్ని అని డాక్టర్స్ చూడండి 20 ఏళ్లలో ఎంత మార్పు చెప్పారో. మజ్జిగనంలో అస్సలు వేసుకోవద్దని అందరూ చెప్తున్నారు, కూరల్లో తగ్గించండి అని అందరూ ఎందుకు చెప్తున్నారంటే అంత చెడు కాబట్టి. అది రుచి కోసం వేసుకుని వండుకు తినేది కాదు. ఎప్పుడన్నా అలవాటు పడ్డాం కాబట్టి అకేషన్కి వేసుకోండి కొంచెం కొంచెం అట్లా. కానీ రోజు ఉప్పు లేకుండా సాధ్యమైనంత వరకు తినలేనప్పుడు ఏదో ఇంతంత తినేటప్పుడు అన్నిట్లో కలుపుకొని ఇంతంత కాదు కదా మనం వేసేది, ప్రతి దాంట్లో ఇంతంత వేస్తే అన్నీ కూడితే. అందుకనే నేనేమంటాను, ఉప్పు వాడకం తగ్గాలి అంటే వండుకునే ఆహారాల శాతం తగ్గాలి, అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అందుకనే వండిన వాటిని ఒక్కసారి తినడానికి మాత్రమే మీరు పరిమితం చేయండి మధ్యాహ్నం. అందులో కొంచెం వేసుకున్నారనుకోండి మీకు చాలా తక్కువ వెళుతుంది, రాబోయే రిస్కులు రాకుండా అవుతాయి. అందుకని ఉదయం వండకుండా తింటారు, అందుకని ఉప్పు సమస్య రాదేగా. గింజలు, పళ్ళు, సాయంకాలం డిన్నర్ 6 పళ్ళు తినేసేయండి. ఇక వంట పని లేదు కదా, అందుకని పళ్ళల్లో ఉప్పు లేదు అనుకోకుండా తినేస్తారు. అందుకని ఈ రూపంలో మీకు ఇన్పుట్ తగ్గిపోతుంది. ఇంతకంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి మీకు? ఇలా మనం 4 పూటలు అన్నీ వండిని ఉప్పు వేసుకుని బాగా తిని పిల్లలకు పెడితే ఏమవ్వాలి? ఫ్యామిలీ
అందుకని ఇంత ఉప్పుని ఇన్నేసి గ్రాముల చొప్పున మనం తిని కోరి సమస్యలు కొనుక్కుంటున్నాం కాబట్టి కాస్త ఇంట్లో తల్లులు ఆలోచించండి. ఉప్పు లేకుండా టేస్ట్గా ఉండే టెక్నిక్స్ని మేము చూపిస్తున్నాం కదా, వాటిని చూసి నేర్చుకుని కాస్త వంటలు మార్చండి. ఇంట్లో పెద్దలు కూడా కనీసం పిల్లల భవిష్యత్తు కోసం అన్న ఉడికిని వాడు తగ్గించేసేసి జాగ్రత్త పడతారని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.